కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల మీద మరి లోక్సభలో బిల్లు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. విపక్ష పార్టీలు దీని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్సభలో ఈ బిల్లు మరి పెడతానికి కూడా ఓటింగ్ అనేది నిర్వహించారు. లోక్సభలో ఈ బిల్లు పెడతానికి మరి ఓటింగ్ అనేది నిర్వహిస్తే అనుకూలంగా 269 మంది సపోర్ట్ చేయగా, వ్యతిరేకంగా 198 మంది మరి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే లోక్సభలో ఈ బిల్లు పెడతానికే ఓటింగ్ అనేది జరిగింది. ఈ ఓటింగ్‌లో మరి బిల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. అంటే లోక్సభలో దీని మీద మరి చర్చలనేవి జరుగుతున్నాయి. లోక్సభలో బిల్ అనేది ఆమోదం పొందితే రాజ్యసభలో కూడా ఆమోదం పొందాలి. లోక్సభ, రాజ్యసభ ఈ 2 సభల్లో మరి జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్ అనేది పాస్ అవ్వాలి. అదేవిధంగా 14 అసెంబ్లీలు దీనికి ఆమోదం తెలపాలి. ఇయన్నీ గనక ఓకే అయితే 2027లో మరి ఎలక్షన్ అనేది జరుగుతుంది. 2027 కాకపోతే 2029లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎలక్షన్ అనేది జరుగుతుంది. 100 రోజుల్లో మరి అటు పంచాయతీల్లో గానీ, మరి మున్సిపాలిటీలో గానీ ఒకేసారి ఎలక్షన్స్ అనేవి జరగాలి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇలా అన్ని ఎలక్షన్స్ అనేవి ఒకే సంవత్సరంలో